మకరము మకరం వారికి కనీసం ఈ 2026లో అయినా సరే మనకి సక్సెస్ కావాలి, హ్యాపీనెస్ కావాలి, అనుకున్నట్టుగా మనం ఎదగాలి అని అనుకుంటే ఏం చేయాలి? అసలు ముందుగా అసలు మీకు గ్రహస్థితి ఎలా ఉందో చూడండి. ధనస్థానంలో రాహు ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా ఆల్మోస్ట్ నవంబర్ వరకు ఉంటాడు. దాని తర్వాత రాశిలోకి వస్తాడు. ప్రయత్న స్థానము అంటారు. అంటే మనం ఎఫర్ట్ ఒకటి పెడుతున్నాము, ఆ ఎఫర్ట్కి తగ్గట్టుగా మనకి ఫలితం వస్తుందా రావట్లేదా? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం తిరుపతి ఇటు వెళ్ళాలి, తూర్పుకి వెళ్ళాలనుకోండి ఉదాహరణకి, మనం ఏ దక్షిణం వైపు ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఎంత ఎఫర్ట్ పెడితే వెళ్ళాలి? తిరుపతి ఉన్నది ఇటు, లేదా ఆఫీస్ నుంచి మీ ఇంటికి వెళ్తున్నారు, తిరుపతి దాకా ఎందుకు, మీ ఇంటికి వెళ్ళడానికి ఒక రూట్ ఉంటుంది. అటు వదిలేసి వేరే రూట్లో మీరు ప్రయాణం చేసిన చాలా ఎఫర్ట్ పెడుతున్నా అండి రావట్లేదంటే రాదు. మీరు వెళ్ళాల్సిన ప్లేస్లోకి వెళ్తే ఎఫర్ట్ పెట్టట్లేదు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే శని మూడులో ఉన్న మన ఎఫర్ట్స్కి రిజల్ట్స్ ఇస్తాడు. అష్టమంలో కేతు, యాన్స్టస్ ప్రాపర్టీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 6లో గురువు అంటే ఏంటి? మనము ఎక్కడా కూడా గురువులతో శత్రుత్వాలు పెట్టుకోకూడదు, లేదా దేవతా దూషణలు అస్సలు పనికిరా, అసలు ఎప్పుడు పనికిరావు, ఇప్పుడు అసలు పనికిరావు 6లో గురువు ఉన్న. ఇది పర్టికులర్ గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఇక్కడ ఏం చేసుకోవాలి, ఏంటి మీకు సక్సెస్ రావాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ త్రూ ధనయోగం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ సంవత్సరం, ఎందుకంటే మనకి ఏం చేయాలన్నా ఏ ఎఫర్ట్ పెట్టాలన్నా డబ్బులు కావాలి. సో ఆన్లైన్ ప్లస్ దుర్గా ఆరాధన ఎంత చేస్తే మీకు అంత ఫినాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. ఇక ఇక్కడ నవగ్రహాల్లో పర్టికులర్గా సాటర్న్ 3లో శని ఉన్నాడు కాబట్టి శని, గురువు 3వ అధిపతి గురువు కాబట్టి గురువు, అలాగే 6వ స్థానంలో గురువు ఉన్నాడు గురు గ్రహం దగ్గర, అంటే శని గురు చంద్ర. గుర్తుపెట్టుకోండి, ఈ 3 గ్రహాల దగ్గర ఎప్పుడైతే మీరు దీపారాధన చేస్తారో, అది కూడా ఎలా చేయాలి? శని గ్రహం దగ్గర ఖచ్చితంగా నువ్వుల నూనెతో చేయండి. చంద్రగ్రహం దగ్గర మీరైతే ఆవు నెయ్యితో చేయండి. ఆవు నెయ్యి దొరకని పక్షంలో కొబ్బరి నూనెతో అయినా చేయొచ్చు చంద్రగ్రహం దగ్గర, గుర్తుపెట్టుకోండి. లేదా నువ్వుల నూనెతో అయినా చేయొచ్చు. చేసి వాటి చుట్టూ ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని, అదే ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని కూర్చొని చక్కగా మీరు ఓం కాలభైరవాయ నమః, ఓం రాజరాజేశ్వరి దేవి నమః అనే మంత్రం చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇది చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు ఏదైతే ఎఫర్ట్ పెడుతుంటారో బిజినెస్ కోసం అనుకోండి, ఇంకేదైనా ప్రయత్నం చేస్తుంటారు, ఖచ్చితంగా గ్రహ అనుగ్రహము దేవతా అనుగ్రహం కూడా మీకు కలిగి తీరుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే చాలా మందికి అర్థం కాని విషయం, అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు. ఎవరినైనా అడిగి చూడండి మీకేంటి అంటే పలానా గోల్, అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని, లేకపోతే కొంతమందికి ఇల్లు కట్టుకోవాలి, కొంతమంది బిజినెస్ సాగాలని, ఇలా రకరకాల గోల్స్ ఉంటాయి. ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా గోల్ ఉంటుంది. అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి, అది బిజినెస్ ఏదైనా కానీ. ఎందుకు అవ్వట్లేదు? ఇది మనం స్టడీ అంటారు దీన్ని, ఆస్ట్రాలజీలో ఒక విషయాన్ని స్టడీ చేయడం. అంటే కొంతమంది 3వ స్థానం పాడైంది అనుకోండి, అసలు ప్రయత్నమే చేయరు, ప్రయత్నం చేయడానికి భయపడుతుంటారు. ఆశ ఉంటుంది, నేను ఇది అవ్వాలి ఇది అవ్వాలి, అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవ్వదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే థర్డ్ హౌస్, అంటే 3వ స్థానంలో ఉండే గ్రహము, 3వ స్థానాధిపతి, వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు. ఆస్ట్రాలజీలో ఉన్న గొప్ప సీక్రెట్ ఇది. ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, అది ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ గ్రహం ఏ గ్రహానికి అప్పచెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఇప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు. అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే 3వ స్థానంలో ఉండే ప్లానెట్ 3వ అధిపతి యాక్టివ్ అవ్వాలి. అందుకే చూడండి, అసలు అసలు మొదలు పెట్టేసే ఛాన్సే ఉండదు. కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించరు. దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి 7వ స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్గా ఉండవు. స్టార్ట్ చేసేస్తారు, అన్నీ స్టార్ట్ చేస్తారు. జిమ్కి వెళ్ళిపోతారు, 2 రోజులు జిమ్ చేస్తారు, మళ్ళీ ఆపేస్తారు. లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు, 2 రోజులు ఫాలో అవుతారు, ఆపేస్తారు. నేను మందు మానేస్తున్నా అంటారు, 2 రోజులు మానేస్తారు, మళ్ళీ 3 రోజులు మొదలు పెడతారు. సిగరెట్ మానేస్తున్నా అంటారు, మొదలు పెడతారు. అన్నీ ఇంకంతే. చదువు
ఇవాళ వెళ్ళామంటే టకటక పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందు పెట్టేసుకుంటారు. ఒక రోజు విపరీతంగా, 2 రోజులు విపరీతంగా చదువుతారు, 3వ రోజు నుంచి బంద్. ఎందుకు? కారణం ఏమిటి అంటే, దేనికి కారణం? 7వ స్థానం సరిగ్గా లేదు, అంటే దాని కొనసాగింపు సరిగ్గా లేదు. మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఒకటి స్టార్ట్ చేయడం, రెండవది కంటిన్యూస్గా కొనసాగించడం. ఆఖరికి మనం జిమ్కి వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు, అంతే కదా? వెళ్ళాలి, డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారో చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, డైట్ ఫాలో అవ్వాలి, ఏం తినాలి ఏం తినకూడదో తెలియాలి. దానికి కంటిన్యూస్గా 1 ఇయర్ 2 ఇయర్ కంటిన్యూస్గా చేస్తే బాడీ బిల్డ్ అవుతుంది. అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి, రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి, 7th హౌస్ పాడైతాయి. అంటే నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి, మనం పాస్ట్ లైఫ్లో చేసిన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి. ఇప్పుడు 7th హౌస్ దగ్గరికి వచ్చారు, సరే కొంతమంది ఏం చేస్తారు, ప్రారంభించారు కొనసాగించారు, కానీ సక్సెస్ దగ్గరికి వచ్చేసరికి రావట్లేదు. అన్ని ప్రయత్నం చేశాను సార్, హోటల్ పెట్టాను సార్, అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్, కానీ లాభాలు రాలేదు. బట్టల షాప్ పెట్టాను సార్, చాలా మందితో తిరిగాను సార్, కానీ లాభం రాలేదు. అటెంప్ట్ చేశాను సార్, చదువుకున్నాను, ట్యూషన్స్కి వెళ్ళాను, కానీ ఐఏఎస్ అవ్వలేకపోయా, డాక్టర్ అవ్వలేకపోయా. ఏంటి కారణం ఏమిటి? వాట్ ఇస్ ద సక్సెస్ అవ్వకపోవడం కారణం అంటే, 11th హౌస్ ఇస్ సక్సెస్ హౌస్ అంటారు. అంటే 11వ స్థానం కనుక మీకు పాడైంది అంటే, అది అసలు పండు చేతికి ఫలం వచ్చేటంత టైంకి రాదు అని అర్థం. దాన్ని యాక్టివ్ చేయాలి. ఈ రెండు సహజంగానే 3, 7 స్థానాలు యాక్టివ్గా ఉంటే 11 ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోద్ది. కానీ కొన్ని సార్లు 11th హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటుంది కొంతమందికి, ట్రిగర్ అవ్వదు, ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు. అప్పుడు శాస్త్రాలు చెప్పింది ఏమిటి, అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది? మరి జన్మజాతకమే లేదు నా దగ్గర, జాతకం ఉంటే మీ 3rd లార్డ్ ఎవరో 7th లార్డ్ ఎవరో చూసుకోవచ్చు, కానీ ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవచ్చు, లేదా ఏ గ్రహానికి అది దాని పోర్ట్ఫోలియో అందిందో చూడొచ్చు. కానీ ఇక్కడ మీకు 11th హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రిగరే అవుతుంది అక్కడ. ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉంటుంది 11th హౌస్ బాగోకపోతే. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన, ఏం చేస్తాం సార్, ఏం మిగులుతుంది సార్, ఏం పట్టుకుపోతాం సార్, అంటే ఏమనంటే ఏం పట్టుకుపోతాం అని మనకుంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్సే ఉండవు. గుర్తుపెట్టుకుని, ఎవడు బల్బు కనిపెట్టేవాడు కాదు, బైక్ కనిపెట్టేవాడు కాదు, ట్రైన్ కనిపెట్టేవాడు కాదు, ఫ్లైట్ కనిపెట్టేవాడు కాదు. ఏం పట్టుకుపోతాం, అయిపోయింది కదా. కాబట్టి అట్లా కాదు, మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి, సక్సెస్ అవ్వాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. మరి దీనికి ఏం చేయాలి? దీనికి పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి. దాన్ని ఏ నామం అంటే అది ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయై నమః. ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్కి పనికి వస్తుంది, మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది. ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే, ఇప్పుడు చూడండి, చాలా మంది తెలియక అజ్ఞానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఎవడో ఎదుగుతూ ఉంటే వాడిని వెనక్కి లాగుతారు, ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడి బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే కర్మాస్ అంటారు వీటిని. మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ ఉంటాయి. ఆ జన్మలో వాడు అనుభవించలేదని వెంటనే నెక్స్ట్ జన్మ షిఫ్ట్ అయిపోతాయి. కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాలు మనం పాటించాలి. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఇంకోటిని పీడించు తింటున్నామంటే అది పాపం కిందకు మనకి జమ అయిపోతుంది, ఇంకోటికి మనం సహకరించామంటే అది పుణ్యం కిందకు వస్తుంది. కాబట్టి చేయకండి దయచేసి. మరి జాతకం లేదు, ఏ గ్రహాల దగ్గర పెట్టాలి? బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన. ఇప్పుడు గురువు కూడా మిథునంలో, న్యాచురల్ మిథునంలో గురువు ఉన్నాడు. గురువు శుక్ర బుధ ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేసి, ఇప్పుడున్న ఈ 2026లో నేను చెప్పినటువంటి, ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో, లలితాహాస్త్ర నామం ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి. ఈ సంవత్సరం ఖచ్చితంగా, అంటే గణపతి దుర్గా 2 ఆలయానికి వెళ్తూ ఉండండి. 100% మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది. శ్రీమాత్రే నమః.